బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. పాపం చేయకుండా ఉండడానికి వీలు పట్టడం లేదు, ఇతరుల పాపములు సంక్రమించకుండా జాగ్రత్త పడడానికి వీలు పట్టడం లేదు, పోనీ ప్రాయశ్చిత్తాలు చేసి వదిలించుకుందామంటే అది అనుకూలంగా కనబడటం లేదు. పాపాలన్నీ మూట కట్టుకుని శరీరం వదిలేసేమా తర్వాత వాడు ఉతికేస్తాడు. పాప ఫల నివృత్తికి మార్గం ఏమిటి, ఏం చెయ్యాలి ఈ యుగంలో, అది ఇప్పుడు మనం పరిశీలిస్తాం. సులభమైనటువంటి మార్గం ఏమైనా ఉంటే ఇంత శాస్త్రం మనం రాసుకున్నందుకు, ఇన్ని ప్రవచనాలు చెప్పుకున్నందుకు, ఇటువంటి ప్రమాదకర విపత్కర పరిస్థితిలో మనం ఏం చేయాలి అనే దానికి ఒక చిన్న మార్గం ఆలోచిస్తాం. పాపం చేయకుండా ఉండడం అసంభవం, ఇతరుల పాపముల నుండి తప్పించుకోవడం అసంభవం, పోని వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం చేయడం అసంభవం. అయితే ఏం చేద్దాం అనంటే, నేను చేస్తున్నాను అనే కర్తృత్వం తీసి కర్మ చేస్తే, దినచర్య చేస్తే మనం చేసిన పాపాలు అకౌంట్లో పడవు. అంటే ఒక్కొక్కటి వదిలించుకోవడానికి మార్గం, చిన్న ప్రాసెస్ వెతుక్కుందాం. నేను చేయకపోతే మరి ఎవరు చేస్తున్నారు? లోన బ్రహ్మం ఉన్నాడు, చైతన్యం, శరీరం ఇన్స్ట్రుమెంట్, బ్రహ్మమే చేస్తున్నారు ఇదంతా అని ఎలాగా ఎక్కడో పాపం చేసిన తర్వాత ఈ వాక్యం అనడం కాదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. సుబ్బారావు జీవించేసి రోజంతా ఆ తర్వాత బ్రహ్మభావంతో చేశాను, నేనెక్కడ చేశాను అని అనడం కాదు. మొత్తం దినమంతా, వారమంతా, నెలంతా, జీవితం అంతా నేను బ్రహ్మమును అనే భావంతో జీవించాలి. నేను బ్రహ్మమును, శరీరం ఇన్స్ట్రుమెంటు అని పెర్మనెంట్గా ఆ భావంలో మనం ఉండిపోయి ఈ సమాజంలో దినచర్య అంటే ప్రత్యేకించి ఉద్దేశపూర్వకంగా పాపం చేయడం గురించి నేను మాట్లాడట్లేదు, ఆ కర్మలు ఎప్పుడో తీసేసాం శాస్త్రంలోంచి. సమాజంలో తప్పనిసరిగా మనం యుగధర్మాన్ని బట్టి పాటించినటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని అంటకుండా ఉండాలంటే, అవి మనకి అకౌంట్లో పడకుండా ఉండాలంటే బ్రహ్మభావంతో జీవించడం, కర్తృత్వం తీసి జీవించడం, యోగ మార్గంలో కర్మలు చేయడం, ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం, ఈశ్వరార్పణంతో కర్మ ఫలితాన్ని భగవంతుడికి వదిలేయడం, ఇటువంటి మార్గాలు పాటించడం వలన మన తాలూకా దినచర్యలో మనం చేసినటువంటి పాపములు మన అకౌంట్లో పడవు. ఇంకా అన్ని జీవుల్లోని ఆ బ్రహ్మమే ఉన్నాడు అనే సర్వాత్మభావాన్ని దృష్టిలో పెట్టుకుంటే, కుక్కని ముట్టుకున్నాం దానివల్ల పాపం, ఈ రోగిని ముట్టుకున్నాం దీనివల్ల పాపం, అలా వాళ్ళని తగిలేము వాళ్ళ పాపం మన అకౌంట్లో పడింది. ఈ ట్రాన్స్ఫార్మేషన్ కట్ చేయడానికి ప్రాసెస్ బ్రహ్మభావన. వాళ్ళందరినీ ఆత్మస్వరూపులుగా, భగవంతుని స్వరూపం, బ్రహ్మస్వరూపం అని వాళ్ళందరినీ చూస్తే నువ్వు బ్రహ్మభావంతో ఉండు, వాళ్ళని బ్రహ్మభావంతో చూడు, అప్పుడు ఇతరుల తాలూకా పాపములు మనల్ని అంటుకోవు. ఈ పాపములు ఒకరి నుండి ఒకరికి ప్రాప్తించేటటువంటి ఆ ప్రాసెస్ కట్ అయిపోతుంది బ్రహ్మభావన వల్ల. కాబట్టి అందరినీ కూడా బ్రహ్మభావంతో చూడడం, అందరిలోని పరబ్రహ్మమే ఉన్నది, శరీరములన్నీ జడమైన యంత్రములు, లోన ఉన్నవాడు పరమాత్మ అని పరమాత్మ స్వరూపంగా ప్రాణులన్నింటినీ, జీవులన్నింటినీ చూడడం అభ్యాసం చేసుకుంటే వాళ్ళ నుండి మనకి పాపములు సంక్రమించే ప్రమాదం తప్పుతుంది. అంటే అహం బ్రహ్మాస్మి అనే భావంలో ఉంటే మనం చేసే పాపాలు మనల్ని అంటకుండా ఉంటాయి. జగత్తంతా బ్రహ్మము అనే భావంలో ఉంటే ఇతరుల పాపములు మనకు సంక్రమించకుండా ఉంటాయి. తర్వాత గుప్త పాపాలు నశింపజేసుకోవడానికి కూడా మనం ఒక మార్గం ఆలోచించాలి. గాయత్రి మంత్రం చాలా పవర్ఫుల్, దానివలన సమస్తమైన పాపములు నశిస్తాయి అని చెప్పుకున్నాం. గుప్త పాపములు కూడా గాయత్రి మంత్రం వలన వదిలేస్తాయి. గాయత్రి ఎవరు? స్త్రీదేవత. స్త్రీదేవత ఎవరు? యోగమాయ. యోగమాయ అంటే బ్రహ్మము యొక్క చిచ్చక్తి మాయ. మాయ యొక్క మంత్రానికే అంత పవర్ ఉంటే మాయకి అధిష్టానమైనటువంటి బ్రహ్మము యొక్క మంత్రానికి ఇంకెంత పవర్ ఉండాలి? అవతారం ధరించినటువంటి పరబ్రహ్మతత్వమైన రామమంత్రానికే అంత పవర్ ఉంటే ఆ అసలైన పరబ్రహ్మతత్వానికి ఇంకెంత పవర్ ఉండాలి? కాబట్టి
బ్రహ్మభావంతో జీవించడం, అహం బ్రహ్మాస్మి అనే మంత్రం, అది ఒక మంత్రం. అహం బ్రహ్మాస్మి అనే భావంతో జీవించడం వల్ల సమస్తమైనటువంటి పాపములు మనల్ని వదిలేస్తాయి. సో గుప్త పాపములు వదిలేయాలన్నా ఇంకా భవిష్యత్ లెసన్స్లో మనం అహం బ్రహ్మాస్మి అని జీవించడంలో అది పాపాలను ఎంతలాగా వదిలిస్తుందో అనే విషయం ఇంకా ముందు లెసన్స్లో కూడా వస్తుంది. అంటే మిగతా దేవతల మంత్రాలకి ఒక పిడికిడి పుణ్యం లభిస్తే అహం బ్రహ్మాస్మి అనే మంత్రానికి ఒక ట్రక్కుతో పుణ్యాన్ని వంపుతాడు సంచితంలో. అంత లెవెల్ అన్నమాట. కాబట్టి అహం బ్రహ్మాస్మి అని జీవించడం వలన అదొక మంత్రం, ఆ భావయుక్తంగా అలాగ నిరంతరం జీవించడం వలన గుప్త పాపములు వదిలేస్తాయి. మనం చేసిన కర్మల తాలూకా పాపములు మనల్ని అంటకుండా ఉంటాయి. సర్వాత్మభావం, జగత్తంతా బ్రహ్మము అని భావించడం వలన ఇతరుల నుండి సంక్రమించే పాపములు కూడా మనల్ని వదిలేస్తాయి. అంటే బ్రహ్మభావంలో జీవించడం, నేను బ్రహ్మము అని జీవించడం, దాంతో మొత్తం ఈ పాపాల తాలూకా భయం అంతా మనల్ని వదిలేస్తున్నది. ఒక బురద నీరు ఏదో ఉన్నది ప్రవాహం, దాంట్లో నుంచి మనం దాటాలి. లేదా వర్షం పడుతున్నది, మనం అది దానికి తడవకుండా ఎఫెక్ట్ అవ్వకుండా ఏం చేస్తాం? ఒక కవచం వేసుకుంటాం, ఒక కవచం వేసుకుంటాం. అలాగా ఈ ప్రవాహ రూపంలో ఉండే ఈ పాపభూయిష్టమైనటువంటి ఈ జగత్తులో మనం జీవిస్తూ పాపం మనల్ని అంటకుండా ఉండాలంటే మీకు రక్షక కవచం లాంటిది అహం బ్రహ్మాస్మి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రక్షక కవచం లాంటిది, ఒక ప్రాయశ్చిత్త కర్మ లాంటిది, ఒక హయ్యెస్ట్ మెడిసిన్, ద ఓన్లీ మెడిసిన్ ఈ యుగానికి, ఈ సెంచరీకి. కృతత్రేతాయుగాల్లో అయితే అవకాశం ఉండొచ్చుగా సాధన చేసుకోవడానికి. ఈ యుగంలో మోక్ష సాధన చెయ్యాలి అనుకుంటే మాత్రం అహం బ్రహ్మాస్మి అంటే మోక్ష సాధన జరగాలి, కానీ లేకపోతే ఈ పాపాల ఫోర్స్ నుండి మనం తప్పించుకోలేం. కాబట్టి ఆ రక్షక కవచాన్ని సాధకులైన మీరందరూ కూడా దాన్ని ధరించి ముక్తి అమ్మగారి ఉపన్యాసాలంటే అహం బ్రహ్మాస్మి బోధిస్తారు. ఇది కేవలం అద్వైత భావాన్ని బోధించేటటువంటి, అద్వైత సాధన చేయించేటటువంటి ఉపన్యాసాలు అని ప్రజలకి ఒక అపోహ. అది నిజమే కావచ్చు, కానీ ఈ ఉపన్యాసాల్లో కేవల అద్వైతం మాత్రమే బోధించటం లేదు, టోటల్ సృష్టి రహస్యం అంతటినీ బోధిస్తున్నాం. కర్మయోగం గురించి ఇంతవరకు మనం చర్చించుకున్నాం. కర్మయోగ స్థాయిలో ఉన్నటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కర్మయోగం గురించి సవివరమైనటువంటి శాస్త్రం అందింది. అందువల్ల వారు ఆచరించే కర్మయోగంలో ఏమైనా దోషాలుంటే సవరించుకుని వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో అంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి ఆచరణ విధానాన్ని ఎలా మార్చుకోవాలి అవన్నీ వారు పరిశీలించవచ్చు, ఆచరించవచ్చు. ఇప్పుడు భక్తి యోగం గురించి మనం ప్రస్తావిస్తాం. అంటే కర్మయోగ స్థాయిలో ఉన్న వాళ్ళకి కర్మయోగ రహస్యాలు తెలుస్తున్నాయి, కర్మయోగం బోధించినట్టయింది. భక్తి యోగ స్థాయిలో ఉన్న వాళ్ళకి భక్తి యోగ రహస్యాలు తెలుస్తాయి, భక్తి యోగం బోధించినట్లు అవుతుంది. ఏ స్థాయిలో ఉన్న సాధకులకైనా ఈ ఉపన్యాసాలు ప్రయోజనాన్ని కలగజేస్తాయి. సాధారణ స్థాయి నుండి అత్యున్నత స్థాయి జీవన్ముక్త స్థితిని పొందే వరకు అవసరమైనటువంటి అన్ని సాధన మార్గాలు, సాధన సూత్రాలు, సాధన రహస్యాలు ఈ ప్రవచనాల ద్వారా అందజేయబడుతున్నాయి. కాబట్టి ఇవి అందరినీ ఉద్దేశించి అని అనుకోవాలి, కానీ కేవల అద్వైత బోధ మాత్రం కాదు. ఇప్పుడు మనం పవిత్రమైనటువంటి భక్తి యోగాన్ని గురించి మాట్లాడుకుందాం. ప్రేమ అనేటటువంటి హృదయ స్పందనని అనుభవించని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈ రెండు అక్షరాలకే అర్థం తెలియని వాళ్ళు ఉండరు. అనుభవపూర్వకమైనటువంటి భావం తెలుస్తుంది ప్రేమ గురించి. ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో ఏదో ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ ప్రేమించే ఉంటారు, ప్రేమిస్తూనే ఉంటారు. కొందరు బంధువుల్ని ప్రేమిస్తారు, భార్యని ప్రేమిస్తారు, మరికొందరు పిల్లల్ని ప్రేమిస్తారు, మరికొందరు వస్తువుల్ని ప్రేమిస్తారు, కొంతమంది అందాన్ని ప్రేమిస్తారు, కొంతమంది వాళ్ళ జీవితాన్ని ప్రేమిస్తారు, కొందరు కళల్ని ప్రేమిస్తారు, కొందరు ఆస్తిని ప్రేమిస్తారు, కొందరు పదవిని ప్రేమిస్తారు, కొందరు కీర్తిని ప్రేమిస్తారు, కొందరు మొక్కల్ని ప్రేమిస్తారు, కొందరు జంతువుల్ని ప్రేమిస్తారు,
కొందరు దీనజనుల్ని ప్రేమిస్తారు. ఇలాగా ప్రేమ అనేక కోణాల్లో మనలో పనిచేస్తూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి తన ప్రేమని ఈ ప్రపంచంలో అనేక కోణాల్లో చూపించగలిగేటటువంటి అభ్యాసం ఉన్నది. అంతేకాకుండా ఈ ప్రేమ ఏకకాలంలో అనేకమైనటువంటి కోణాల్లో అనేకమైనటువంటి శాతముల్లో పనిచేస్తూ ఉంటుంది. భార్యని ఒకడు 50% ప్రేమించాడు అని అనుకుందాం, కొడుకుని 100% ప్రేమిస్తాడు. తల్లిదండ్రుల్ని ఒక 60% ప్రేమించాడు అని అనుకుందాం, బంధువుల్ని ఒక 40% ప్రేమించాడు అని అనుకుందాం. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ ఉంటారు, వాళ్ళందరినీ ఒక 50% ప్రేమించాడు. ఒక స్నేహితుడిని ఒక 70% ప్రేమించాడు. తన ఉద్యోగాన్ని తన ఆస్తిని వాటిని ఒక 50% ప్రేమించాడు. అలాగే ఇరుగు పొరుగు వారు ఉంటారు, వాళ్ళని ఒక 20% ప్రేమిస్తాడు. ఎక్కడో ఎప్పుడో అత్యవసర కాలంలో ఎవరో సహాయం చేస్తారు అజ్ఞాత వ్యక్తులు, వారిని ఒక 10% ప్రేమిస్తాడు. ప్రతిరోజు మనం వీధిలోంచి నడిచి వెళ్ళిపోతూ ఉంటే ఒక వ్యక్తి ఎదురవుతూ ఉంటారు, అతన్ని ఒక 5% ప్రేమిస్తాడు. ప్రతిరోజు మన గుమ్మంలోకి వచ్చే బిచ్చగాడిని ఒక 2% ప్రేమిస్తాడు. ఆఫీసులో తన కార్యక్రమాలకి లేకపోతే తన జీవితంలో తన యొక్క అభివృద్ధికి ఆటంకపరిచే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అసలు ప్రేమించడు, 0% ప్రేమిస్తాడు. అంటే ఒక వ్యక్తికి తన ప్రేమని అనేక కోణాల్లో అనేక శాతముల్లో పంచగలిగే కెపాసిటీ ఉన్నది అని మనకి అర్థమవుతున్నది. ఇంకా ఈ ప్రేమ ఈ శాతం అనేది ఎప్పుడూ అలాగే స్థిరంగా శాశ్వతంగా ఉండిపోదు. కొడుకుని 100% ప్రేమిస్తున్నాడు, స్నేహితుడిని 50% ప్రేమిస్తున్నాడు అనుకుందాం. స్నేహితుడి తాలూకా చాలా ముఖ్యమైనటువంటి కాగితాలు ఏవో ఇంటికి తీసుకొచ్చి పెడితే తెలియకుండా కొడుకు చింపి పారేశాడు. ఇప్పుడు అతనికి చాలా నష్టం కలిగింది. 100% ప్రేమించే కొడుకు మీద ప్రేమ ఒక్కసారి 10%కి 0 లెవెల్కి దిగిపోయింది. ఆ కారణంగా 50% ప్రేమించే స్నేహితుడి మీద ప్రేమ 70%కి ఒక్కసారి పెరిగిపోయింది. అంటే ప్రేమ తాలూకా శాతములు పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. ఇంకా మొక్కల్ని ప్రేమిస్తాం, ఇల్లుని ప్రేమిస్తాం, అందాన్ని ప్రేమిస్తాం, సుఖాన్ని ప్రేమిస్తాం, భోజనాన్ని ప్రేమిస్తాం, ఎన్నిటినో తల్లిదండ్రుల్ని బంధువుల్ని ఇంట్లో వాళ్ళని అందరినీ ప్రేమిస్తూ ఈ జీవితంలో సడన్గా మన ఆత్మీయులు మన పిల్లలు ఎవరో సీరియస్గా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ప్రమాద పరిస్థితిలో ఉన్నారు. ఆ టైంలో అందరి మీద ఉన్నటువంటి ప్రేమ ఒక్కసారి ఆ ప్రమాద పరిస్థితిలో ఉన్న వాళ్ళ మీదకి టర్న్ అయిపోతున్నది. తల్లిదండ్రుల్ని ఆ టైంలో విస్మరించేసాం, భార్యని విస్మరించేసాం, ఇంటి అందాన్ని విస్మరించేసాం, ఆ మొక్కల్ని ఆ పెంపుడు జంతువుల్ని వదిలేసాం, మన యొక్క తిండి నిద్ర సుఖం అది కూడా విస్మరించేసాం. అంటే తాను వేటినైతే ప్రేమిస్తాడో వాటన్నింటి పట్ల ఉన్న ప్రేమని ఆ 2-3 రోజులు విడిచిపెట్టేసాం. ఈ అంత ప్రేమ, అందరి మీద ఉన్న ప్రేమ, తనలో ఉన్న టోటల్ ప్రేమ అంతా కూడా ఆ ఆపత్ సమయంలో ఉన్నటువంటి ఆ మరణ సమయంలో ఉన్నటువంటి ఆ పిల్లల మీదకి లేక ఆత్మీయుల మీదకి కేంద్రీకరించబడింది. అంటే అర్థం ఏమిటి? అన్ని కోణాల్లో ప్రసరించే మన ప్రేమని కావాలంటే మనం ఒక వస్తువు మీద లేక ఒకే వ్యక్తి మీద కేంద్రీకరింపజేయడం కూడా మన మనస్సుకి శిక్షణ ఆల్రెడీ ఉన్నది. అది మనం గ్రహించాలి. ఒకేసారి అన్ని యాంగిల్స్లో ప్రేమని పంచగలిగే శక్తి మనకు ఉన్నది. అవసరమైతే అన్ని యాంగిల్స్లో ఉండే ప్రేమని తీసుకొచ్చి ఒకే వస్తువు మీద కేంద్రీకరింపజేసే శక్తి కూడా మనకి ఉన్నది. చాలా తక్కువ ప్రేమ ఉన్న దాన్ని ఎక్కువగా పెంచడము మనకు తెలుసు, ఎక్కువగా ఉన్నటువంటి ప్రేమని తగ్గించడం తెలుసు, వదిలేయడం తెలుసు. అంటే ఆ ప్రేమ తాలూకా తత్వం మన మనస్సులో అన్ని విధాల శిక్షణ పొంది ఉన్నది. మన మనస్సుకి పూర్తి శిక్షణ ఉన్నది. ఏమిటండి భక్తి గురించి మాట్లాడతానని ఇలా ప్రేమ గురించి లెక్చర్ ఇస్తున్నారు అంటారు మీరు. లౌకిక వస్తువుల మీద, లౌకిక వ్యక్తుల మీద ఉండే మమకారాన్ని, ఇష్టాన్ని ప్రేమ అని నిర్వచించాం. అదే
ప్రేమ భగవంతుడి మీద చూపిస్తే దాన్ని భక్తి అనాలి. భక్తికి నిర్వచనం ఏమిటంటే లౌకిక వస్తువుల మీద మమకారాన్ని ప్రేమ అన్నాం, భగవంతుడి మీద మమకారాన్ని భక్తి అనాలి. లౌకిక వస్తువుల మీద ఇష్టాన్ని ప్రేమ అన్నాం, భగవంతుడి మీద మనకి ఇష్టం ఉంటే అది భక్తి అని అనాలి. కాబట్టి భక్తి అనే దాన్ని కొత్తగా ఏ సాధకులు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. భక్తి అంటే ప్రేమ, భగవంతుడి మీద ప్రేమని మనం భక్తి అని పిలుస్తున్నాం అంతే. కాబట్టి భక్తి అనేది ఎక్కువ చేయగలం, తక్కువ చేయగలం, అన్ని కోణాల నుంచి తీసుకొచ్చి ఒకే భగవద్ వస్తువు మీద కేంద్రీకరింపజేయగలం, దాన్ని 100% పెంచగలం. అన్ని శిక్షణలు మన మనస్సుకి ఉన్నాయి. ఇవాళ చెప్తున్నాను, ఆధ్యాత్మిక సాధనలు ఏవైతే మోక్షానికి కావాలో అవన్నీ కూడా భౌతిక ప్రపంచ విషయాల పట్ల మనకి అనుభవంలో ఉన్న సాధనలే. మన మనస్సుకి వాటన్నిటి పట్ల శిక్షణ ఉంది, అది మనకి రాను రాను ప్రూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి భగవంతుడి పట్ల భక్తిని మనం కొత్తగా ఇప్పుడు అభ్యాసం చేయక్కర్లేదు, మనకి భక్తి అభ్యాసం ఉన్నది. కాకపోతే మనకున్న ఆ భక్తి అభ్యాసం అంటే ప్రేమ అభ్యాసం లౌకిక వస్తువుల మీద, లౌకిక వ్యక్తుల మీద ఉన్నది. దాన్ని భగవంతుడి వైపు టర్న్ చెయ్యాలి. మనకున్నటువంటి ప్రేమతత్వాన్ని భగవంతుడి వైపు టర్న్ చెయ్యాలి, అంతేగాని కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. లౌకిక ప్రేమ, భగవంతుడి పట్ల ప్రేమ, ఈ రెండింటిని మరొక్కసారి పరిశీలిద్దాం. లౌకిక ప్రేమ ఉందనుకోండి, కొడుకుని తల్లి విపరీతంగా ప్రేమిస్తుంది, 100కి 100 పాళ్ళు ప్రేమిస్తుంది. వాళ్ళు తినకపోతే తను తినదు, వాళ్ళు నిద్రపోయే వరకు తను నిద్రపోదు. వాళ్ళ మనస్సుని సంతృప్తిపరచడానికి వాళ్ళకి ఏది కావాలంటే అది ఎంత కష్టమైనా ఓర్చి, ఎంత శ్రమ అయినా సరే దాన్ని సాధించి తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళ తాలూకా ప్రేమను పొందడానికి తల్లి ప్రయత్నిస్తుంది. అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం ఎటువంటి త్యాగానికైనా మనం సిద్ధపడతాం. చివరికి ప్రాణత్యాగం కూడా చేసేవాళ్ళు ఉన్నారు ప్రేమించిన వాళ్ళ కోసం. ఒక సినిమా యాక్టర్ మీద అభిమానం కొలిది ప్రాణత్యాగం చేసుకున్న వాళ్ళని ఎంతమందినో మనం చూస్తున్నాం. అంటే ప్రాణత్యాగం చేసినందువలన విలువ ఏమిటి అన్నది ఇప్పుడే మనం పరిశీలిస్తాం. అంటే ప్రేమతత్వం అంత బలీయమైనది అనమాట. మన ప్రాణాలను కూడా ఇచ్చేస్తాం అవతల వాళ్ళ ప్రేమ కోసం. అయితే భక్తుల గురించి ఒక్కసారి పరిశీలించండి. భక్తులు భగవంతుడికి నివేదన చేయకుండా వాళ్ళు భోంచేయరు, భగవంతుడికి జోల పాడకుండా వాళ్ళు నిద్రపోరు, భగవంతుని యొక్క ఆజ్ఞలన్నిటినీ శిరసావహిస్తారు. అంటే శాసనాలు, అంటే అతని యొక్క శాస్త్రవాక్యాలు అనమాట. భగవంతుని శాసనాలు, ఆజ్ఞలు అంటే శాస్త్రవాక్యాలు. అవన్నీ కూడా భగవంతుని యొక్క శాసనాలు, అతని ఆజ్ఞ, వాటిని శిరసావహించి ఎన్ని కష్ట నష్టాలైనా ఓర్చి సహించి భగవంతుడి మెప్పు పొందడానికి, అతని ప్రేమని పొందడానికి ఆ శాస్త్రవాక్యాలన్నిటినీ పాటిస్తారు. భగవంతుడి యొక్క వియోగాన్ని భరించలేక ప్రాణత్యాగం కూడా చేసేటటువంటి వాళ్ళు, తన సర్వస్వాన్ని వాళ్ళకి అర్పించేటటువంటి భక్తులు ఉన్నారు. అంటే లౌకిక ప్రేమలో ఏం జరుగుతున్నదో భగవంతుడి ప్రేమలో కూడా అదే జరుగుతున్నది. లౌకిక ప్రేమలో ఉన్న వాళ్ళని సాధారణ ప్రేమికులు అన్నాం, భగవంతుని ప్రేమలో ఉన్న వాళ్ళని భక్తులు అని అన్నాం. కానీ ఇక్కడ ఒక విషయం, లౌకికమైనటువంటి ప్రేమకి భగవంతుని యొక్క ప్రేమకి ఎక్కడా పోలికలు లేవు, చాలా వ్యత్యాసం ఉన్నది. దీనికి ఏ పరిస్థితిలోని అది సమానం కాదు. భగవంతుని ప్రేమ అత్యంత విలువైనది. ఎలాగో పరిశీలిద్దాం. మనం ఒక వ్యక్తిని ప్రేమించాం, కొడుకునో కూతురునో లేక బంధువుల్లో ఎవరినో ఒక వ్యక్తిని మనం ప్రేమించాం. మనం ప్రేమిస్తూ ఉంటే ఆ వ్యక్తి తిరిగి మనల్ని ప్రేమించాలని ఏమి రూల్ లేదు. మనం ఎంత ప్రేమిస్తే వాళ్ళు తిరిగి అంత ప్రేమించాలని మనం ఆశిస్తాం, కానీ వాళ్ళు అంత ప్రేమించరు. మనం ఇట్నుంచి ప్రేమిస్తూ ఉంటే వాళ్ళు అట్నుంచి ద్వేషిస్తూ ఉంటారు. ఇవన్నీ లోకంలో మనకు అనుభవం. మనం ఇట్నుంచి ప్రేమిస్తూ ఉంటే మన ప్రేమని వాళ్ళు స్వార్థానికి వాడుకుంటారు, మన చేత పనులు చేయించుకొని. మనం ఇట్నుంచి ప్రేమిస్తూ ఉంటే వాళ్ళు అట్నుంచి మనకు తెలియకుండా నటిస్తూ మోసం చేస్తారు. తర్వాత ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నంత కాలం ఈ ప్రేమ నిలబడుతుంది. ఎప్పుడైతే ఉపకారం చేసుకోవడం, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం, సహాయం చేసుకోవడం అనేది సన్నగిల్లిందో ప్రేమ కూడా కట్ అయిపోతుంది.
ఎప్పుడైనా ఇరువురి మధ్య ప్రేమకి భంగం కలిగితే ఏదో ఒక పక్క ద్వేషం, పగ, ప్రతీకార వాంఛ ఇవన్నీ రగులుతాయి లౌకిక ప్రేమలో అయితే. ఇంకా లౌకిక ప్రేమ అశాశ్వతం, అది కొంతకాలం నిలబడుతుంది. అంటే మనం ప్రేమించినటువంటి వస్తువు కొంతకాలానికి నశిస్తుంది, మనం ప్రేమించినటువంటి వ్యక్తి కొంతకాలానికి నశిస్తాడు. నశించిన తర్వాత మనకు వెంటనే దుఃఖం కలుగుతుంది, ఎందుకంటే మనం అతిగా ప్రేమిస్తున్నాం కాబట్టి. అంటే లౌకిక ప్రేమ వెనకాల దుఃఖం ఉన్నది. లౌకిక ప్రేమలో ఆ ప్రేమ అశాశ్వతం, ప్రేమించిన వస్తువు అశాశ్వతం కాబట్టి అది దూరం అవగానే, నశించగానే దుఃఖం కలుగుతుంది. లౌకిక ప్రేమలో ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణత్యాగం చేసేసాం వియోగాన్ని భరించలేక. ఏం కలిసి వస్తుందండి? ప్రాణత్యాగం చేసినంత మాత్రాన ఆ ప్రేమించిన వ్యక్తిని చేరగలమా? చేరలేం. వీరు తమ్ము తాము కోల్పోయారు. త్యాగం చేసిన తర్వాత మరి ఇంక వాళ్ళు ఉండరు కదా. పోనీ ఆ ప్రేమించిన వస్తువుని, ఆ వ్యక్తిని చేరగలిగారా? అది ఎలాగలేదు. అంటే ఉభయత్ర నష్టపోయారు ప్రాణత్యాగంతో. కానీ భగవంతుడి ప్రేమ ఈ విధంగా ఉండదు. భగవంతుని మనం ప్రేమించినట్లయితే ఆ ప్రేమ లౌకిక ప్రేమకి ఎట్టి పరిస్థితుల్లోని సరికాదు, అది చాలా ఉత్కృష్టమైనది. మనం భగవంతుడిని ప్రేమించాం. ఇప్పుడు సేమ్ పాయింట్స్ని మళ్ళీ ఈ వ్యూలో చూద్దాం. భగవంతుడిని ప్రేమించాం, మనం ఎంత ప్రేమిస్తున్నామో తిరిగి అట్నుంచి అంత ప్రేమ ఉండదు అన్న మాట లేదు, అంతకి ద్విగుణీకృతమై ఉంటుంది అతని యొక్క అనుగ్రహం. మనం ప్రేమిస్తూ ఉంటే ఆయన ద్వేషించాడు మనని, ఆయన మనల్ని మోసగిస్తాడు, ఆయన మనల్ని స్వార్థానికి వాడుకుంటాడు. ఇటువంటి మాటలు భగవంతుడి డిక్షనరీలో ఉండవు. మనం ఎంత విపరీతంగా ప్రేమిస్తూ ఉంటే అతడు మనకి అంత అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు, అంత మేలు చేస్తాడు. మనం భగవంతుని గురించి, అతని ఆజ్ఞలు శిరసావహించి అతని కోసం ఏమైనా చేయడానికి మనం సిద్ధపడే లెవెల్లో మనం ఉన్నాం అనుకోండి, ఇటువంటి భక్తికి ఆయన మనకి మహోపకారం చేస్తాడు, మన కష్టాలని ఆయన భరిస్తాడు. భక్తులకి భగవంతుడు స్వయంగా వచ్చి సేవ చేస్తాడు. భగవంతుడి ప్రేమలో ఎక్కడైనా ప్రేమకి భంగం కలిగితే, అంటే మనం కాస్త అతన్ని విస్మరిస్తే అట్నుంచి పగ, ప్రతీకారం, ద్వేషం అటువంటి భావాలు ఏవి ఉండవు. అవన్నీ అతని డిక్షనరీలో లేనే లేవు. ముడుపులు చెల్లిస్తున్నంతకాలం, అంటే ఇట్నుంచి ఏదైనా భగవంతుడికి అందుతూ ఉంటేనే ఆయన మనల్ని ప్రేమిస్తాడు, ఈ ముడుపులు ఆగిపోతే ఆయన ప్రేమ ఆగిపోతుంది అనే మాట కూడా లేదు. మనం ఆర్థికంగా స్తోమత తగ్గిపోయి మనం భగవంతుడికి ఏమీ సమర్పించలేక కేవలం మనస్సు మాత్రమే సమర్పించి నాయన నమస్కారం మాత్రమే చేయగలను అని అన్నంత మాత్రాన ఆ స్థితికి మనం వస్తే భగవంతుడి ప్రేమ అక్కడ తగ్గిపోదు, ద్విగుణీకృతం అవుతుంది. మనసు సమర్పించినటువంటి వాళ్ళ మీద భగవంతుడి ప్రేమ ద్విగుణీకృతం అవుతుంది. ఆయనకి భౌతిక వస్తువులు అక్కర్నే లేదు. లౌకిక ప్రేమలో లౌకిక వస్తువు లేక వ్యక్తి అశాశ్వతం, వాళ్ళు నశిస్తే, వాళ్ళు దూరం అయితే దుఃఖం కలుగుతుంది. ఇక్కడ మనం భగవంతుని ప్రేమిస్తున్నామంటే భగవద్వస్తువు శాశ్వతమైనది. కృష్ణ పరమాత్మ గత జన్మలోనే మనం అతన్ని ప్రేమించాం, ఈ జన్మలోనే మనం ఆరాధిస్తున్నాం, మళ్ళీ జన్మలోనే ఆరాధిస్తున్నాం, జన్మ జన్మలకి ఇంకా మనం శరీరాలు మార్చేస్తున్నాం. కానీ ఆయన శాశ్వత వస్తువు, ఆయన ఎన్నటికీ ఉంటాడు. ఈ వస్తువు నశించింది, మనకి దొరకదు, ఇంకా దూరం అయిపోయింది అనే మాటే లేదు. కాబట్టి భగవంతుని ప్రేమలో వియోగం వలన దుఃఖం కలగడం అనే మాటే ఉండదు. ఇంకా భగవంతుని గురించి ప్రాణత్యాగం చేయాలనుకున్నాం, కనిపించలేదు, నేను భరించలేను, నాకు భగవంతుడికి దర్శనం కావాలని ప్రాణత్యాగం చేశారు ఎవరైనా? లౌకిక వస్తువుల కోసం ప్రాణత్యాగం చేస్తే ప్రాణం పోయిన తర్వాత మనల్ని మనము కోల్పోయాం, అటు ఆ వస్తువుని చేరలేకపోయాం. కానీ ఇక్కడ ప్రాణత్యాగం చేస్తే ఖచ్చితంగా మనం భగవంతుడిలో ఐక్యం చెందుతాం, శాశ్వతంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఉండగలం. భగవంతుడి ప్రేమకి లౌకిక ప్రేమలకి చాలా వ్యత్యాసం ఉన్నది. ఇంత అవ్యాజమైన ప్రేమమూర్తి, అంత పవిత్రమైనటువంటి ప్రేమని పంచగలిగేటటువంటి భగవంతుడు మరి అంత ప్రేమ గలవాడైతే
ఈ పాటికి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా అతన్ని ప్రేమించేయాలి కదా, అంటే అందరూ భక్తులైపోవాలి కదా, ఈ పాటికి ప్రపంచం నిండా ఉన్న వాళ్ళందరూ భక్తులైపోవాలి. అతనంత గొప్ప లక్షణములు కలిగినటువంటి పవిత్రమైన ప్రేమమూర్తి కాబట్టి అక్కడ స్వార్థము, మోసము, అటువంటి దుర్గుణాలు ఏమీ లేకుండా అతను నిస్వార్థంగా మనల్ని ప్రేమించగల. ఒక మాట చెప్పాలంటే మనం ఇటు నుంచి ప్రేమించకపోయినా ఆయన మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. మనల్ని అతని వైపు తిప్పుకోవడానికి అతను ఎప్పుడూ మనకి అనుకూల వాతావరణం ఇస్తూనే ఉంటాడు. మనం గ్రహించాలి కానీ, అతని ప్రేమను మనం గుర్తించాలి కానీ అతను నిరంతరం మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అంత గొప్ప వ్యక్తి అయినప్పుడు భగవంతుడిని ఈ పాటికి విశ్వంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రేమించేసి అందరూ మహాభక్తులు అయిపోవాలి. మరి అవలేదేంటండి? ఎవరైనా మన గ్రామంలో ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి, ఒక హోదా ఉన్న వ్యక్తి ఉన్నట్లయితే అతని స్నేహం మనం కోరుకుంటాం. దేనికోసం కోరుకుంటాం? ఎప్పుడైనా మన అవసరానికి ఆయన ఏమైనా ఉద్యోగం వేయిస్తాడో, లేకపోతే ఏదైనా విషయంలో రికమెండ్ చేస్తాడో, ఏమైనా అప్పు ఇప్పిస్తాడో, మొత్తానికి ఏదో హెల్ప్ చేస్తాడని మనం పరపతి ఉన్నటువంటి వ్యక్తిని, కీర్తి ఉన్నటువంటి వ్యక్తిని, పదవిలో ఉన్న వ్యక్తిని మనం కావాలని కోరుకుంటాం. అతనితో స్నేహం చేయాలి అని కోరుకుంటాం. అక్కర్లేకపోయినా ఆయన్ని మనం ఇష్టపడుతున్నాం అన్నమాట. కానీ భగవంతుడు ఎటువంటి వాడు? లౌకిక వ్యక్తులు వాళ్ళ తాలూకా సమర్థత, వాళ్ళ తాలూకా కెపాసిటీ, వాళ్ళ తాలూకా పరిధి ఒక జిల్లాకి పరిమితమై ఉంటుంది, ఒక దేశానికి పరిమితమై ఉంటుంది, ఒక రాష్ట్రానికి పరిమితమై ఉంటుంది. కానీ భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలు, అతని పలుకుబడి, అతని హోదా జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి కాదు, 14 లోకాల్లోని ఆయన్ని మించిన పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి, శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వ్యక్తి, హోదా గల వ్యక్తి ఇంకా లేడు. 14 లోకాల్లో ఏది కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా తెచ్చి ఇవ్వగలిగే సమర్థుడు భగవంతుడు. అలాంటప్పుడు తప్పనిసరిగా అందరూ ఆయన్ని ప్రేమించేయాలి. మరేది? ఎవ్వరూ ప్రేమించరే, అసలు ఎవ్వరూ ప్రేమించరు. చాలా తక్కువ పర్సెంటేజ్ భక్తులు అనేవాళ్ళు. మరి ఎందుకు ఇలా జరుగుతున్నది అంటే 2 కారణాలు. ఒకటి మన అజ్ఞానం, రెండోది ఏంటంటే కనబడ్డండి, అది వచ్చిన బాధ. ఎప్పటికీ కనబడ్డు, ఏమి చేసినా కనబడ్డు, ఎలా బతిమాలినా కనబడ్డు, ఎన్నాళ్ళైనా కనబడ్డు, ఎన్ని జన్మలెత్తినా కనబడ్డు. అంత కనబడకుండా ఉంటే అతని పట్ల ఒక అశ్రద్ధ ఏర్పడిపోతున్నాడు. అలాగని మళ్ళీ మనం కనిపించకుండా ఉండే వస్తువులు అన్నిటినీ వదిలేసామండి. గాలి కనబడదు కానీ గాలి తాలూకా రిఫ్లెక్షన్, ప్రతిఫలం మనకు తెలుస్తున్నది. దానివల్ల గాలిని మనం వాడుకుంటున్నాం కదా. విద్యుత్తు కనబడదు, అలా అని వదిలేసామా? విద్యుత్ తాలూకా ప్రతిఫలం మనకు తెలుసు, కనిపిస్తున్నది. కాబట్టి విద్యుత్తుని మనం కనబడకపోయినా వశం చేసుకుని మన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి అనేక కోణాల్లో దాన్ని వాడుకుంటున్నాం. కనిపించని భగవంతుడిని కూడా వశం చేసుకుని అనేక కోణాల్లో ఎందుకు వాడుకోకూడదు? వాడుకోవాలి కదా. కాబట్టి కనిపించకపోయినా సరే అవ్యాజమైన ప్రేమమూర్తి అయినటువంటి భగవంతుణ్ణి, అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి భగవంతుని యొక్క స్నేహం మనం కోరుకోవాలి. కాబట్టి అందరూ కనిపించని భగవంతుణ్ణి ఒక్కసారి ప్రేమించి చూడండి, ఎలా ఉంటుందో చూద్దాం. భక్తి యొక్క అవసరం ఎంతవరకు అనే విషయాన్ని పరిశీలిస్తాం. మోక్ష సాధనలో భక్తి అవసరమా, భక్తి మార్గం అవసరమా అని ఒక పరిశీలన చేద్దాం. మోక్షం అంటే దానికి ఒక క్రమం చెప్పుకున్నాం. ముందు సత్కర్మానుష్ఠానం, దానివల్ల చిత్తశుద్ధి, దానివల్ల జ్ఞానం, తదనంతరం ముక్తి అని ఒక క్రమం చెప్పుకున్నాం. ఈ క్రమంలో జ్ఞానం వలన ముక్తి వెంటనే వస్తున్నది కాబట్టి జ్ఞానం ప్రత్యక్ష సాధనం అని నిర్ణయించాం. కానీ ఆ జ్ఞానం సత్కర్మానుష్ఠానం వలనే ప్రాప్తిస్తున్నది కాబట్టి కర్మలు మోక్షానికి పరోక్ష సాధనం అని నిర్ణయించాం. కర్మలు పరోక్ష సాధనం, ఈ లెసన్ మనం పరిశీలన చేయడం అయింది. అటువంటి పరోక్ష సాధనమైనటువంటి కర్మలు దేనికి? మోక్షానికి.
పరోక్ష సాధనమైనటువంటి కర్మలు ఎలాంటి కర్మలు? తినడం, త్రాగడం, కూర్చోవడం, నిద్రపోవడం, నడవడం, ఆఫీస్కి వెళ్ళడం, వంట చేయడం, సంసార నిర్వహణ, ఇటువంటి లౌకిక కర్మలు కాదు. మోక్షానికి పరోక్ష సాధనములైనటువంటి కర్మలు ఏమిటి అని ఒక్కసారి పరిశీలిస్తే నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, సత్కర్మానుష్ఠానం, సత్కర్మలు, ఇవి మోక్షానికి పరోక్ష సాధనములు, యజ్ఞకర్మలు. ఇప్పుడు ఒకసారి వాటిలో పరిశీలించండి. నిత్య కర్మానుష్ఠానం అంటే ఏమిటి? స్నానము, సంధ్యావందనము, హోమము, జపము, దేవతారాధన, ఇదంతా ప్రతిదినము ఆచరించేటటువంటి నిత్య కర్మానుష్ఠానం. దీంట్లో భక్తి లేదా? సంధ్యావందనంలో భక్తి ఉన్నది కదా, దేవతారాధనలో భక్తి ఉన్నది కదా, హోమములో భక్తి ఉన్నది కదా, జపంలో భక్తి ఉన్నది కదా, స్వాధ్యాయంలో భక్తి ఉన్నది కదా, ఇదే కదా నిత్యకర్మానుష్ఠానం. కాబట్టి నిత్యకర్మానుష్ఠానం అంతా భక్తి కర్మలే. ఇంకా ఏం చేస్తాం అంటే పరోక్ష సాధనలైనటువంటి కర్మలు ఇంకా ఏంటేంటి ఉంటాయి? ఇంకా అనేక దీక్షలు, అనేక వ్రతములు, యజ్ఞకర్మలు, ఇవన్నీ కూడా మనం మోక్షానికి పరోక్ష సాధనంగానే ఆచరిస్తున్నాం. అవన్నీ భక్తి కర్మలే. వ్రతముల్లో, దీక్షల్లో, అన్నిటిలోని భగవంతుని దృష్టిలో పెట్టుకునే అవన్నీ భక్తితోటే ఆచరించబడుతున్నాయి. కాబట్టి అవన్నీ భక్తి కర్మలే. నైమిత్తిక కర్మలు, నిత్య కర్మల తర్వాత నైమిత్తిక కర్మలు, ఏదో ఒక నిమిత్తంగా మనం చేసేటటువంటి కర్మలు. శ్రీరామనవమి ఏదో ఉత్సవాలు చేసాం, 9 రోజులు భక్తితోటి రాముణ్ణి ఆరాధించాం. గణపతి నవరాత్రులు, లేక శివరాత్రి, కృష్ణాష్టమి, దేవీ నవరాత్రములు, ఇలాగా మాఘమాస వ్రతములు, కార్తీక మాస వ్రతములు, అంటే ఒక నిమిత్తంగా, ఒక పర్వదినం నిమిత్తంగా, ఒక కారణంగా భగవంతుని ఆరాధించేటటువంటి విధానములు, ఇవన్నీ నైమిత్తిక కర్మలు. ఈ నైమిత్తిక కర్మలన్నిటిలోని భక్తి ఇమిడి ఉంది. దేవతలను ఆరాధించడం కదా చేసిన పని. కాబట్టి నైమిత్తిక కర్మలన్నిటిలోని భక్తి ఇమిడి ఉన్నది. నిత్య కర్మలు భక్తితో కూడి ఉన్నాయి, నైమిత్తిక కర్మలు భక్తితో కూడి ఉన్నాయి. ఇంకా చెరువులు తవ్విస్తాం, బావులు తవ్విస్తాం, ఇప్పుడైతే కుళాయిలు వేయిస్తాం, బస్ స్టాపులు కట్టిస్తాం, విద్యాలయాలు కట్టిస్తాం, దేవాలయాలు కట్టిస్తాం, సత్రములు కట్టిస్తాం, అన్నదానం చేస్తాం. ఇదంతా ఏమిటి? పరోపకారం, సత్కర్మానుష్ఠానం. అంటే ఇవి పరోక్షంగా భక్తి కర్మలు. ఎందుకంటే ప్రాణుల్లోని, మానవుల్లోని లోన ఉన్నది ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మ ఎవరు? సత్తు, సత్యం అంటే బ్రహ్మం. ఆ సత్తు యొక్క కర్మలు అంటే ఇండైరెక్ట్గా భగవంతునికి సంబంధించిన కర్మలే అవుతాయి. దైవహితార్థ కర్మలు, నిత్య నైమిత్తిక కర్మలు, పరహితార్థ కర్మలు, ఇటువంటి సత్కర్మానుష్ఠానం. ఈ దైవహితార్థ, పరహితార్థ కర్మలన్నిటిలోని దాంట్లో ప్రత్యక్షంగా భక్తి ఉన్నది, పరహితార్థ కర్మల్లో పరోక్షంగా భక్తి నిండి ఉన్నది. కాబట్టి మొత్తం ఈ కర్మానుష్ఠానం అంతా కూడా, నిత్య నైమిత్తిక సత్కర్మానుష్ఠానం అంతా కూడా భక్తితో కూడినటువంటిదే. వీటన్నిటిని మనం మోక్షానికి పరోక్ష సాధనంగా భావించుకున్నాం. అంటే మోక్షానికి పరోక్ష సాధనమైనటువంటి ఈ కర్మలు కేవల కర్మలు కాదు, భక్తితో కూడిన కర్మలు. ఈ కర్మల వల్ల ప్రయోజనం ఏమిటి? సంచితంలో పాపం నశిస్తుంది, ఉత్తమ మానవ జన్మ లభిస్తుంది. చండాల జన్మ నుండి అనేక కులములు దాటి అనేక కోట్ల జన్మలు ధరించి 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 చివరికి ఉత్తమ మానవ జన్మ. అక్కడ ఉత్తమ మానవ జన్మ అంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి సంస్కారం కలిగినటువంటి జన్మ అని అర్థం. ఉత్తమ మానవ జన్మకి వచ్చే వరకు ఈ కర్మలే పనిచేసాయి. ఇండైరెక్ట్గా ఇక్కడ మనం ఏమిటి గ్రహించాలి? సంచితంలో పాపం నశించడానికి, ఉత్తమ మానవ జన్మ లభించడానికి భక్తియే కారణం అవుతున్నది అని నేను డిక్లేర్ చేస్తాను. ఇంత క్రితం ఏమని డిక్లేర్ చేస్తాం? కర్మలే కారణము అన్నాం. ఇప్పుడు ఏమని డిక్లేర్ చేస్తున్నాం? ఆ కర్మ భక్తి కర్మ కాబట్టి, భక్తితోటే అది చేశాం కాబట్టి, భక్తి కొరకే, భగవంతుడి కొరకే అది చేశాం కాబట్టి ఆ భక్తే కారణం ఇక్కడ దాకా తీసుకురావడానికి అని అర్థమవుతుంది. 1వ స్థాయి.
ఉత్తమ మానవ జన్మ లభించిన తర్వాత కొంచెం శాస్త్రజ్ఞానం తెలుసుకుని నిష్కామంగా యజ్ఞకర్మల్ని ఆచరించడానికి మానవుడు సిద్ధపడతాడు. ఉత్తమ మానవ జన్మ లభించిన దగ్గర నుండి తర్వాత స్థాయిలో ఏమిటి ఆచరిస్తాడు? యజ్ఞకర్మాచరణ ఆచరిస్తాడు. మళ్ళీ ఇవే దైవయజ్ఞం అంటే యోగ సూత్రాలు జోడించి శాస్త్రం కొంచెం తెలుసుకుని దాన్ని సాత్విక విధానంలో ఆచరిస్తాడనమాట. దైవయజ్ఞం దాంట్లో భక్తే కదా, అంతా భగవంతుడి గురించి చేసే కర్మే. బ్రహ్మయజ్ఞం విశిష్టమైనటువంటి భక్తి. బ్రహ్మయజ్ఞం అంటే భగవంతుడికి ఏదో ఈ రంగు పంచ ఆ రంగు వాణి అని రంగులు పొలవకుండా యథార్థమైనటువంటి భగవంతుని యొక్క నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని అవగాహన చేసుకుని దాని పట్ల దృష్టి కలిగి ఉండడం బ్రహ్మయజ్ఞం అంటే. కాబట్టి బ్రహ్మయజ్ఞం అదే అసలు సిసలైనటువంటి భక్తి తత్వమే. ద్రవ్యయజ్ఞంలో కూడా పరోక్షంగా భక్తి ఉన్నది, అది పరహితార్థ కర్మ. లేక సత్కర్మానుష్ఠానానికి అంటే పరోక్షంగా కాకుండా డైరెక్ట్గా భగవంతుడి కర్మలకి దైవయజ్ఞాలకి మనం దానం ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు కదా. తపోయజ్ఞంలో వ్రతములు దీక్షలు అన్నింటితోటి శరీరాన్ని తప్పింప చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి తపోయజ్ఞం కూడా భక్తి కర్మే. యోగయజ్ఞం అంటే అష్టాంగ యోగ మార్గం. దాంట్లో ధారణ, ధ్యానము, సమాధి అనే స్థితులు ఉన్నాయి కదా. అక్కడ ఏమిటి ధ్యానించేది? ఏకాగ్రతతో మనస్సును ఒక దగ్గర కేంద్రీకరింపజేసి అక్కడ భగవద్వస్తువుని భావించి ధ్యానం చేయడం, అందులో సమాధి స్థితిలోకి వెళ్ళడం అనేది జరుగుతున్నది. కాబట్టి యోగ యజ్ఞం కూడా భక్తి కర్మే. ప్రాణాయామ యజ్ఞం, ప్రాణాయామంలో ఒక మంత్రాన్ని జోడించి భగవద్వస్తువుని ధ్యానించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రాణాయామం కూడా భక్తి కర్మే. ఇంకా ఆహార నియమ యజ్ఞం లేక ఇంద్రియ సంయమ యజ్ఞం ఇవన్నీ మోక్షమునకు అవసరమైనటువంటి సాధన సూత్రాలు. కాబట్టి ఇవి కూడా పరోక్షంగా భక్తి కర్మలే అవుతున్నాయి, మోక్షానికి సహకరిస్తున్నాయి. కాబట్టి అంటే యజ్ఞ కర్మానుష్ఠానం అంతా కూడా భక్తి కర్మలే. ఇంకా నిష్కామ కర్మయోగం, దినచర్యలు కూడా నిష్కామంగా యోగ సూత్రాలు జోడించి ఆచరించాలి అని మనం అనుకున్నాం. నిష్కామ కర్మయోగంలో ఆ విధానంలో అధ్యాత్మ చిత్తముతో కర్మ చేయాలి. చేసినటువంటి కర్మని ఫలితం ఈశ్వరార్పణంగా భగవంతునికి విడిచిపెట్టాలి. ఆ ఫలితం ఈశ్వరార్పణం చేయడంలో భక్తి ఇమిడి ఉన్నది. అధ్యాత్మ చిత్తముతో కర్మ చేయడంలో భక్తి ఇమిడి ఉన్నది. కాబట్టి నిష్కామ కర్మ చేయడంలో కూడా భక్తి సూత్రమే ఇమిడి ఉన్నది. అంటే యజ్ఞ కర్మానుష్ఠానం అంతా కూడా భక్తితో ఏర్పడినటువంటిది, భక్తితో ఆచరించబడినటువంటిది. కాబట్టి రెండవ దశలో ఈ యజ్ఞ కర్మానుష్ఠానం వల్ల ఫలితం ఏమిటి? చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి. మొదటి దశలో సంచితంలో పాపం నశించడం, చండాల జన్మ నుండి ఉత్తమ మానవ జన్మ వరకు ప్రమోషన్ పొందడం అనేది మొదటి దశ. అదంతా కూడా భక్తి వల్లనే లభించింది అని చెప్పచ్చు. తర్వాత ఉత్తమ మానవ జన్మ లభించిన దగ్గర నుండి జ్ఞానం వరకు వెళ్ళడానికి చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి ఇవి రెండు దేని వల్ల లభించాయి? యజ్ఞ కర్మానుష్ఠానం వల్ల, అంటే ఇండైరెక్ట్గా భక్తి వలననే లభించాయి. చిత్తశుద్ధి కలిగింది, జ్ఞానప్రాప్తి కలిగింది. ఇక మూడవ దశలో జ్ఞాన అనుభూతి. శమధమాది షట్క సంపత్తి, సాధన చతుష్టయం, యమనియమాలు ఇటువంటివన్నీ కూడా మన ప్రయత్నంతో మనం సాధించవచ్చు. కానీ ఆ మూడవ దశలో అహం బ్రహ్మాస్మి సర్వం కలివిదం బ్రహ్మ అంటే జగత్తంతా బ్రహ్మము, నేను బ్రహ్మము అనే భావములు మాత్రం అది అనుభవపూర్వకంగా ఏర్పడాలంటే భగవద్ అనుగ్రహం లేకుండా మాత్రం వీలు పడదు. ఉత్తమ మానవ జన్మ లభించే వరకు, లభించిన తర్వాత చిత్తశుద్ధి లభించే వరకు, తర్వాత జ్ఞానప్రాప్తి కలిగే వరకు కొంత భక్తి చూపించి మనం భగవద్ అనుగ్రహాన్ని సంపాదించేసాం. కానీ ఆ తర్వాత జ్ఞాన అనుభూతి కలగాలంటే భగవంతుడికి ఎక్కువ మూల్యం చెల్లించాలి. ఎందుకంటే ఎంత జ్ఞానం పటిష్టంగా తెలిసినా, నేను బ్రహ్మమును అని ఎంత దృఢమైన విశ్వాసం ఉన్నా, శాస్త్రజ్ఞానంలో ఎంత నిష్ణాతులైనా నేను సుబ్బారావును, నేను దేహమును అనే భావం లోపల నుంచి చెరగదు. అది చెరిపేవాడు ఎవడు? భగవంతుడు ఒక్కడే.
కారణ శరీరంలో తమోగుణ ప్రభావం వలన, ఆవరణ ధర్మ ప్రభావం వలన నేను దేహము, నేను సుబ్బారావు అనే భావన కలుగుతున్నది. ఆ కారణ శరీర తమో గుణాన్ని చేరిపోయే డస్టర్ కృష్ణ పరమాత్మ దగ్గర మాత్రమే ఉంది. ఆయనకి సంకల్పం కలగాలి, ఇతగాడు మోక్షానికి అర్హుడు, వీడికి నేను మోక్షం ఇస్తున్నాను అని ఆయనకి అనిపించితే, అతను మనల్ని మెచ్చుకునే విధంగా మనం భక్తి చూపించితే అప్పుడు ఆయన ఆ కారణ శరీర ప్రభావాన్ని, ఆ మాయా ప్రభావాన్ని తీసేస్తాడు. అప్పుడు నేను సుబ్బారావు, నేను శరీరము అనే ఆ మాయా ప్రభావ వాక్యం మనసులోంచి పోయింది. నేను బ్రహ్మమును, నేనే ఆ పరమాత్మతత్వాన్ని అనే భావన దృఢపడుతుంది. అంటే మిగతా సాధనంతా మన ప్రయత్నంతో ఎలాగైనా చేస్తాం, కానీ ఆ అనుభవం నేను బ్రహ్మమును అనే అనుభవ జ్ఞానం మాత్రం కేవలం భగవద్ అనుగ్రహంతోటే నడుస్తుంది, ప్రాప్తిస్తుంది. అతని అనుగ్రహం కావాలంటే, ఆ అనుభవ జ్ఞానం ఆయన మనకి ఇవ్వాలంటే ఆయనకి మనం విశేషమైన మూల్యం చెల్లించాలి. ఏమిటా మూల్యం అంటే అనన్య భక్తి. కొద్దిపాటి భక్తి చాలదు ఇక్కడ. అనన్యమైనటువంటి భక్తి, అద్వైత భక్తి, బ్రేక్ లేకుండా అద్వైత భక్తి మనం కలిగి ఉంటేనే ఈ అనుభవ జ్ఞానం వస్తుంది. అంటే జ్ఞానం సంపాదించిన తర్వాత అది అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం అవడానికి కూడా భక్తియే కారణం అవుతున్నది. అద్వైత భక్తి అంతరంగంలో బ్రేక్ లేనటువంటి, అంతరాయం లేనటువంటి అద్వైత భక్తే మనకి అనుభవం రావడానికి కారణం. అయితే ఇక్కడ దాకా కూడా భక్తి వల్లే మనం ప్రమోషన్ పొందుతున్నాము అని అర్థమైంది. అనుభవం కలిగిన తర్వాత ఆ బ్రహ్మనిష్టను నిలబెట్టుకోవాలి కదా, జారిపోకుండా. బ్రహ్మ విధుని స్థాయి నుండి బ్రహ్మ విద్వరుని స్థాయికి చేరే వరకు ఆ బ్రహ్మనిష్టని నిలబెట్టుకోవాలి. అంటే ఆ బ్రహ్మభావాన్ని నిలబెట్టుకోవడం కూడా అద్వైత భక్తే కదా, అది విశిష్ట భక్తి స్థాయి. కాబట్టి అక్కడ కూడా భక్తి సాధనే జరుగుతున్నది. బ్రహ్మ విద్వరుని స్థాయి నుండి విద్వరిష్ఠుని స్థాయి వరకు చేరే వరకు ఆ 5, 6, 7 భూమికలు ప్రాప్తించే వరకు కూడా బ్రహ్మనిష్ట నిలబెట్టుకోవడమే జరుగుతున్నది. అంటే కేవలం భక్తి వలనే మనం ఇంతవరకు నడిచాం. ఎంతవరకు? సాధారణ మానవ స్థాయి నుండి మానవ జన్మ ప్రాప్తించిన దగ్గర నుండి ఉత్తమ మానవ జన్మ పొందే వరకు, సంచితంలో పాపం నశించడానికి, ఉత్తమ మానవ జన్మ లభించిన తర్వాత చిత్తశుద్ధి పొందడానికి, చిత్తశుద్ధి నుండి జ్ఞానం పొందడానికి, పొందినటువంటి జ్ఞానం అనుభవపూర్వకంగా ప్రాప్తించడానికి, ప్రాప్తించిన అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం జారిపోకుండా నిలబడడానికి, చివరికి జీవన్ముక్త స్థితిని చేరుకునే వరకు భక్తి వలననే మనం ఈ ప్రమోషన్లన్నీ పొందేము అని మనకి రుజువు అవుతున్నది. ఇంకో కోణంలో కూడా మనం పరిశీలించవలసి ఉన్నది. భక్తి ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు, ఇలా జ్ఞాన మార్గంలో కాకుండా. వాళ్ళు సగుణ ఉపాసన చేస్తారు. అంటే విష్ణు అవతారాన్ని సగుణ ఉపాసన అంటే రాముణ్ణు, కృష్ణును ఆరాధిస్తున్నారు. దాంట్లో వాళ్ళు పరిపక్వ స్థితికి చేరుకున్నారు. నేనే ఆ కృష్ణుడను, జగమంతా కృష్ణమయం, అందరి శరీరాల్లోని, అన్ని జీవరాశుల్లోని ఆ కృష్ణ పరమాత్మే ఉన్నాడు అని అందరిలోని కృష్ణ పరమాత్మని అనుభవపూర్వకంగా భావించగలిగేటటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. ఒక్క ఉదాహరణ తుకారాం లాగా. అటువంటి భక్తి స్థాయిలో కూడా వాళ్ళు సగుణ ఉపాసన నుండి నిర్గుణ ఉపాసనలోకి వెళ్ళాలి. ఇంకా అది పరిపక్వ స్థాయి కాదు, నామరూపాలు విడిచిపెట్టలేదు. కాబట్టి నిర్గుణ ఉపాసన అంతా పరబ్రహ్మమే, ఆ కృష్ణుడు అనే మాట వదిలేసి నాలో బ్రహ్మం ఉంది, నేనే ఆ బ్రహ్మమును, అంతటా నిండి ఉన్నది పరబ్రహ్మము, అన్ని జీవరాశుల్లోని సర్వాంతర్యామిగా ఆ బ్రహ్మమే ఉన్నది అనేటటువంటి నిర్గుణ ఉపాసన స్థాయికి వాళ్ళు టర్న్ అవ్వాలి. ఎవరు చేస్తారు? భగవంతుడే చెయ్యాలి. వీరి భక్తి స్థాయి అంత పరిపక్వతతో నిలబడితే భగవంతుడే సగుణ ఉపాసన నుండి నిర్గుణ ఉపాసనలోకి వారిని టర్న్ చేస్తాడు. అంటే అక్కడ కూడా భక్తి యొక్క అవసరమే కనిపిస్తున్నది. భక్తి లేనిదే మానవుడు ప్రారంభ స్థాయి నుండి జీవన్ముక్త స్థాయి వరకు ఎట్టి పరిస్థితిలోని చేరలేడు. ఈ పురోగతిని నడిపించేటటువంటి పవర్ ఏమిటి అంటే భక్తి. ఒకప్పుడు ఏం చెప్పుకున్నాం? కర్మ అని చెప్పుకున్నాం.
కాబట్టి కర్మ పరోక్ష సాధనం అని. ఇప్పుడేం చెప్పుకున్నాం? భక్తి అని చెప్పుకున్నాం. ఒక నాణ్యానికి ఒకవైపు కర్మ, రెండవ వైపు భక్తి. సత్యనారాయణ వ్రతం చేసాం, దాంట్లో కర్మ భక్తి రెండూ ఇమిడి ఉన్నాయి. ఒక గాయత్రి హోమం చేసాం, దాంట్లో కర్మ భక్తి రెండూ ఇమిడి ఉన్నాయి. అంటే కర్మ గురించి మాట్లాడుకున్నప్పుడు సత్కర్మలను మాట్లాడుకుంటున్నాం, భక్తి గురించి మాట్లాడినప్పుడు భక్తి కర్మలను మాట్లాడుకుంటున్నాం. మొత్తానికి ఆ కర్మ భక్తి కలిసి నడుస్తున్నాయి. కాబట్టి పరోక్ష సాధనమైనటువంటి కర్మలు అని అన్న అదే వాక్యంలో పరోక్ష సాధనమైనది భక్తి అని అన్న ఒకటే అర్థం, రెండు ఏకకాలంలో నడుస్తాయి. కాబట్టి అయితే భక్తి లేనిదే ప్రమోషన్ లేదు జీవుడికి. ఒక్క ముక్తి కోరుకున్నటువంటి వాళ్ళే ఇలా భక్తితో ప్రమోషన్ పొందుతున్నారా? ముక్తి విషయం పట్టించుకున్నటువంటి సామాన్య ప్రజలు భౌతిక ప్రాపంచక సుఖములు పొందడానికి కూడా భగవంతుణ్ణే పట్టుకుంటున్నారు కదా. నాకు ఐశ్వర్యం కావాలి, సంతానం కావాలి, పదవి కావాలి, కీర్తి కావాలి, కళలు కావాలి అని అనేకమైనటువంటి భౌతిక సుఖాలు కోరుకుంటూ భగవంతుడికి మొక్కుతున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, సేవ చేస్తున్నారు. అంటే భౌతిక ప్రాపంచక విషయ సుఖముల కొరకు ప్రాకులాడే సామాన్య ప్రజలు కూడా భక్తి మీదే ఆధారపడి ఉన్నారు అని మనం గ్రహించాలి. ఇంకొక విషయం, ఈ 14 లోకాలతో ఉన్నటువంటి ఈ సృష్టి అంతా కూడా భగవంతుని సామ్రాజ్యం, ఆయన దీని చక్రవర్తి. దాంట్లో నివసించి ఏ ప్రాణి కూడా ఆయన అనుగ్రహం లేకుండా జీవించడం అనేది, అభివృద్ధి చెందడం అనేది సాధ్యపడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క భక్తి మీద ఆధారపడి భగవంతుని అనుగ్రహం కోసం ప్రాకులాడవలసిందే. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. 7వ అధ్యాయం 16వ శ్లోకం. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు అనే 4 విధాల వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారు అని చెప్తున్నాడు. ఎవరు? కృష్ణుడు, అతడే భగవంతుడు. అందులో ఆర్తులు, అర్ధకాములు ఒక వర్గం తీయండి, జిజ్ఞాసువులు, జ్ఞానులు ఒక వర్గం తీయండి. ఆర్తులు అంటే ఇప్పుడు మన ఇంట్లో ఎవరికో సీరియస్గా ఉంది, చిట్కా వైద్యాలతో ముందు ప్రారంభిస్తాం, తగ్గలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, తగ్గలేదు, ఇంకా అన్ని వైద్యాలు చేయించిస్తాం, ఇంకా తగ్గలేదు, అప్పుడు పరమాత్మకి మొక్కులు మొక్కడం ప్రారంభిస్తాం. అంటే భగవంతుడిని ఆశ్రయిస్తున్నాం. కష్టకాలంలో మనకి ఏ కష్టం వచ్చినా వెంటనే భగవంతుడికి ఒక మొక్కు మొక్కడం అనేది అది మనస్సుకి అసంకల్పిత ప్రతీకార చర్యలాగా అలవాటైపోయింది. ఆ కష్టం తీరిపోగానే మళ్ళీ మర్చిపోతారు. అప్పుడు మళ్ళీ భగవంతుని పట్ల అంత తీవ్రమైనటువంటి భక్తి పనిచేయదు. ఆ కష్టకాలంలోనే భగవంతుడు గుర్తొస్తాడు, ఆరాధిస్తారు. ఇది ఆర్తులు ఆశ్రయించే విధానం. అర్ధకాములు అంటే, అర్థం అంటే ఇక్కడ కేవలం ధనం మాత్రమే కాదు, భౌతిక సంపదలు అన్నీ అనండి, ఏ ఐశ్వర్యం అనండి, సంతానం అనండి, ఏదైనా ఒక భౌతికమైనటువంటి కోరికలు పొందడానికి భగవంతుని ఆశ్రయించే వాళ్ళు అనేకులు. కాబట్టి ఆర్తులు, అర్ధకాములు. జిజ్ఞాసువులు అంటే ఈ ఉత్తమ మానవ జన్మ లభించిన దగ్గర నుండి శాస్త్రజ్ఞాన పరిచయం అవుతున్న కొలది భగవంతుని గురించి తెలుసుకోవాలి, అసలు ఏమిటి భగవంతుడి రూపం, ఇన్ని రూపాలు ఏమిటి, అసలు స్వరూపం నేను తెలుసుకోవాలి అనే ఒక జిజ్ఞాస బయలుదేరుతుంది భగవంతుడి గురించి. దాంతో వాళ్ళు ఆ భక్తి మార్గాన్ని పట్టుకుని అలాగా ముందుకు పోతూ ఉంటారు. వాళ్ళ జిజ్ఞాస తీరే వరకు. ఎప్పుడు తీరుతుందండి? తానే ఆ పరమాత్మ అయిపోయినప్పుడే ఆ జిజ్ఞాస తీరుతుంది. అంతవరకు పనిచేస్తూనే ఉంటుంది. అయితే జిజ్ఞాసువులు కూడా భగవంతుని, అతని స్వరూపాన్ని తెలుసుకోవాలి అనే భావంతో అతన్ని ఆశ్రయించారు. ఇంకా జ్ఞానులు అంటే భగవతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి బ్రహ్మ విద్వరుని స్థాయి నుండి విద్వరీయుడు, విద్వరిష్ఠుడు మొత్తం ఆ జ్ఞాని యొక్క స్థితుల్లో ఉండేటటువంటి వారందరూ కూడా భగవంతుడిని పూర్తిగా అనుభవించి అవగాహన చేసుకుని ఉన్నటువంటి వాళ్ళు. ఈ 4 రకాల వాళ్ళు భగవంతుడిని ఆశ్రయిస్తున్నారు. ప్రపంచంలో ఈ 4 రకాలకి రాని వాళ్ళు ఎవరుంటారు అంటే నాస్తికులు మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఈ 4 వర్గాల్లోకి వచ్చేస్తారు. అయితే నాస్తికులు ఏదో ఒక జన్మలో నాస్తికులు, 2 జన్మల్లో నాస్తికులు, కానీ అన్ని జన్మల్లోనే ఆ జీవుడు నాస్తికుడై ఉండడు. మానవుడు సామాన్య మానవ జన్మ నుండి జీవన్ముక్త స్థితికి వచ్చే వరకు అతన్ని నడిపించేది భక్తి.
భక్తి. భక్తి యొక్క అవసరం ఎంతవరకు ఉంది అంటే, అవసరం ఎంతవరకు ఏమిటి, అసలు భక్తితోటే వాడు నడుస్తున్నాడు. ఏదో కొంచెం అవసరం ఉంటే ఎంతవరకు అవసరం అని అడగడానికి, కేవలం భక్తి మీద ఆధారపడి భక్తిని ఆశ్రయించి భగవంతుని ఆశ్రయించే జీవుడు ముందుకు పోతున్నాడు. కాబట్టి భక్తి యొక్క ఆవశ్యకత ఎంతవరకు అంటే, భక్తే కావాలి, భక్తితోటే ఉన్నదంతా. జీవుడు ఎల్లప్పుడూ భక్తుడే. ఎందుకని? జీవుడు తాలూకా ఎయిమ్ ఏమిటి? అనంత పరబ్రహ్మంలో నేను ఐక్యము చెందాలి అనే ఎయిమ్ అతనికి ఎప్పుడూ ఉంటుందన్నమాట. మాయా ప్రభావం కప్పేసినా మళ్ళీ ఆ ఎయిమ్ మాత్రం లోపల పనిచేస్తూ ఉంటుంది. అంటే జీవుడు ఎప్పుడు కూడా భగవంతుడి వైపే ప్రయాణం చేస్తున్నాడు. అంటే జీవుడు ఎల్లప్పుడూ ఏ శరీరాల్లో ఉన్నా భగవంతుని యొక్క భక్తుడే. ఇప్పుడు అయితే భక్తి అంటే ఏమిటి అనేది పరిశీలించాం. భక్తి యొక్క అవసరం ఎంతవరకు ఉన్నది అనేది పరిశీలించాం. భక్తిలో స్థాయిలు పరిశీలన చేద్దాం. భక్తి సాధన చేస్తూ ఉంటే పరిపక్వత లభిస్తున్న కొలది స్థాయి మారుతూ ఉంటుంది. స్థాయి మారుతున్న కొలది సాధన విధానం కూడా మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ భక్తిలో స్థాయిలు ఎన్ని ఏమిటి అని మనం ఒక పరిశీలన చేయాలంటే, యథార్థానికి శాస్త్రంలో భక్తిలో స్థాయిలు ఇన్ని అని ఎక్కడ వివరించి ఉండదు. అది మన సౌలభ్యం కోసం మనం ఆ డివిజన్ చేసుకున్నాం. ఇంతవరకు ఒక స్థాయి అందాం, ఇక్కడి నుంచి ఇది ఇంకొక స్థాయి అందామని మనం ఈ బోధించడం కోసం, మన సౌలభ్యం కోసం మనం దాంట్లో ఒక 3 స్థాయిలు ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో సామాన్య భక్తి, మానసిక భక్తి అంటే అనన్య భక్తి, విశిష్ట భక్తి అని భక్తిలో 3 స్థాయిలు అనుకుందాం. ముందుగా సామాన్య భక్తి గురించి పరిశీలన చేద్దాం. ఒక సుబ్బారావు గారు ఉన్నారు. ఈయన మహాభక్తుడు. ఎవరిది వ్యాఖ్యానం? ప్రజలది. సుబ్బారావు గారు మహాభక్తులు, ఆయనకి ఇంకా మోక్షమే, మరి జన్మ లేదు అంటారు. నేను మాత్రం అలా అన్నా. అయితే ఇప్పుడు ఆ సుబ్బారావు గారి భక్తి సాధన గురించి పరిశీలన చేద్దాం. తెల్లవారుజాము 4 గంటలకు లేస్తారు, 8 గంటల వరకు నిత్యకర్మానుష్ఠానం చేస్తారు, సంధ్యావందనం చేస్తారు, జపం చేస్తారు, హోమం చేస్తారు, స్వాధ్యాయం చేస్తారు, దేవతారాధన చేస్తారు. మొత్తం ఆయన కార్యక్రమం అంతా 8, 8:30, 9 గంటల వరకు పూర్తి చేసి ఆయన భోజనం చేసి ఆఫీస్కి వెళ్తారు. ఒక 4 గంటల సేపు మార్నింగ్ దైవ కార్యక్రమంలో ఆయన పార్టిసిపేట్ చేశారు అందాం. ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి, అంటే ఈ దైవ కార్యక్రమం పూర్తి అయిపోయిన దగ్గర నుండి మళ్ళీ సాయంత్రం దేవాలయానికి హరికథకో పురాణానికో ఉపన్యాసానికో వెళ్ళే వరకు కర్తృత్వంతో, ఫలాపేక్షతో, సంగముతో, ప్రాపంచిక విషయాల్లో స్వార్థంతో మునిగిపోయి పార్టిసిపేట్ చేస్తాడు. అంటే కర్మబంధం వేసుకుంటూ ఉంటాడు అనమాట. మళ్ళీ సాయంత్రం ఉపన్యాసానికో దేవాలయానికో హరికథకో దేనికో వెళ్ళి ఓ 3 అవర్స్ కూర్చుంటాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత 9 గంటల నుండి మళ్ళీ ఉదయం తెల్లవారు 4 గంటలకు లేచే వరకు మళ్ళీ ప్రాపంచిక కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోతున్నాడు. అతని దినచర్యలో దైవ సంబంధ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన టైం ఎంత? ఉదయం 4 గంటలు, సాయంత్రం 3 గంటలు భగవత్ సంబంధంగా గడుపుతున్నాడు. 7 గంటల కాలం భగవత్ సంబంధంగా ఆయన గడుపుతున్నాడు. ఈ 7 గంటల కాలం పోతే ఒక 6 గంటలు నిద్రలో తీసేయండి. రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజాము 4 గంటల వరకు 6 గంటలు నిద్ర తీసేయండి. ఈ 7, 4, 13 గంటలు తీసేయండి. ఇంకా 11 గంటల టైము, 7 గంటలు భక్తి కార్యక్రమం, 6 గంటల నిద్ర పోతే మిగిలిన టైం అంతా కూడా 11 గంటల కాలం ప్రాపంచిక కార్యకలాపాల్లో కర్తృత్వంతో, ఫలాపేక్షతో, సంగముతో, స్వార్థంతో ప్రాపంచిక కార్యకలాపాల్లో నిమగ్నం అయిపోయి మునిగి తేలుతూ ఉంటాడు. ఇది ఇతడు మహాభక్తుడు అని అంటారు. అతని దినచర్యలో దైవ సంబంధమైనటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నటువంటి సమయం ఎంత?
ఉదయం 4 గంటలు, సాయంత్రం 3 గంటలు, 7 గంటల సమయం ఆయన దైవ కార్యక్రమంలో ఉన్నాడు అని భావిస్తున్నాం. పూజా ద్రవ్యములపై దృష్టి, అవి ఏర్పాటు చేసిన వాళ్ళు సరిగ్గా చేయలేదని వాళ్ళ మీద విసుగు, ఇటువంటి దోషభూయిష్టమైనటువంటి భావములతో గడిచిన టైము. తర్వాత టైం అయిపోతున్నది అని టైం మీద దృష్టి, 4 గంటల నుండి 8 గంటల వరకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి కదా. దానివల్ల టైం సెన్స్ చాలా పనిచేస్తూ ఉంటుంది మైండ్లో. అంటే టైం సెన్స్ ఉన్నది అంటే మైండ్ టైం మీద కేంద్రీకరించబడి ఉన్నది అంటే భగవంతుని మీద లేదన్నమాట. ఇంక ఇది కాకుండా మనస్సు ఆలోచనలతో పరిగెట్టుకుని అలా వెళ్ళిపోతూ ఉంటుంది బయటికి. ఫిజికల్గా ఒక మెకానికల్గా శరీరం ఈ కార్యక్రమం చేసేస్తూ ఉంటుంది. పూజా కార్యక్రమం, స్వాధ్యాయం, ఈ యజ్ఞకర్మలన్నిటినీ చేసేస్తూ ఉంటుంది. కానీ మనస్సు మాత్రం ఆఫీసులో నిన్న జరిగిన ఇన్సిడెంటో, కుటుంబంలో నిన్నటి ఇన్సిడెంటో, ఇవాళ ఏ అప్పు తీర్చాలో, లేకపోతే ఫీజు కట్టాలో, ఇటువంటి సంసార వ్యవహారాల మీద, ఆఫీసు వ్యవహారాల మీద, ఆ సంఘటనల గురించి, ఆ వ్యక్తుల గురించి ఆలోచిస్తూ బయట ప్రపంచంలోకి వెళ్ళిపోయింది మనస్సు. 7 గంటల సమయం, ఉదయం 4 గంటలు ఇలాగే, ఇంకా సాయంత్రం 3 గంటల్లో ఆ విన్నటువంటి ఉపన్యాసం కానీ, హరికథ కానీ, పురాణం కానీ, అక్కడ కాలక్షేపం కానీ, ఏదైతే 3 అవర్స్ మనం లెక్క వేసామో ఆ 3 అవర్స్లో పక్క వాళ్ళతో మాట్లాడిన టైం ఎంత, ఆ సమాచారంలో పిట్టకథలు సంబంధంగా పోయిన టైం ఎంత, అందులోని అక్కర్లేని వర్ణనలు చాలా చాలా ఉంటూ ఉంటాయి. అవన్నీ వింటూ ఉంటే అక్కడ భక్తి ఎక్కడ ఉంటుంది? పాలిటిక్స్ రంగరించి ఉపన్యాసం ఉందనుకోండి, అవన్నీ వింటూ ఉంటే వాటిలో భక్తి ఎక్కడ ఉంటుంది? ఆ అప్రస్తుత ప్రసంగాలు అన్నింటి టైము తీసేస్తే నిజంగా భగవంతుడి మీద భక్తిని మీలో ఈ క్షణంలో కలిగించేటంతటి గ్రేట్ టాపిక్ ఏదైనా అక్కడ దొర్లుతూ ఉంటే ఆ పురాణంలోనో హరికథలోనో ఆ క్షణంలో మాత్రమే మనలో భక్తి ఉంటుంది. కానీ లేకపోతే అదొక సత్కాలక్షేపం, మైండ్ డైవర్ట్ అయ్యే ఉంటుంది. అంచేత ఈ 7 గంటల సమయంలో శరీరం కార్యక్రమం చేస్తే చెయ్యిగాక మనస్సు మాత్రం భగవంతుడి మీద కేంద్రీకరించబడి లేదు. ఎంతసేపు ఉన్నది అంటే రోజుకి ఒక అరగంట ఉండడం, 30 నిమిషాల సేపు భగవంతుడి మీద మనస్సు ఉండడం చాలా గ్రేట్. నేను సుబ్బారావు గారి దినచర్యని ఎలా డివైడ్ చేస్తానంటే 23.5 గంటలు ప్రాపంచిక చింతన, దృష్టి, ధ్యానం, అర్ధగంట దైవ ధ్యానం అని నేను డివైడ్ చేస్తాను. మీరేమంటారు? ఇది సుబ్బారావు గారి దినచర్య. ఇంకా ఊర్లోని సామూహిక యజ్ఞకర్మలు జరుగుతూ ఉంటాయి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.